హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను క్యాటరింగ్ స్టైల్ పప్పు ఎలా చేయాలో చెప్తాను. అది ఫంక్షన్స్‌లో పెడతారే అది. ఏం లేదు, ముందుగా కందిపప్పు కొంచెం ఉప్పేసి బాయిల్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్‌లో తిరుమాత దినుసులు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఆనియన్స్ ఏసి బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ ఏసుకోండి. చూసి వేసుకోండి, ఆల్రెడీ పప్పులో వేసుకుంటే. సో, అది బాగా ఫ్రై అవ్వాలనమాట. మరి గోల్డెన్ బ్రౌన్ రాకూడదు. జస్ట్ ఆనియన్స్ మగ్గాలి. అంటే జస్ట్ కుక్ అవ్వాలి. మీరు ఇట్లా కట్ చేసినప్పుడు మెత్తగా అవ్వాలి. ఆ తర్వాత టొమాటో మీ టేస్ట్‌కి తగినట్టు వేసుకోండి. అండ్ దెన్ పసుపు 2 వేసి బాగా కలుపుకోండి. నేను కొంచెం ఆవాలు ఎక్కువ వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. అండ్ టొమాటో కూడా యాజ్ పర్ మీ టేస్ట్ అనమాట. దాని తర్వాత టొమాటోలు కొంచెం మగ్గాక కారం వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. అంటే ఇంకొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. మొత్తం టొమాటో అంతా పేస్ట్ అవ్వద్దు. జస్ట్ టొమాటో కుక్ అయ్యి మగ్గాలన్నమాట. సో, అట్లా అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. అప్పుడు ఇందాక మనం బాయిల్ చేసిన పప్పు ఉంది కదా, అది యాడ్ చేసేసుకోండి. మనం బాయిల్ చేసిన పప్పు కూడా యాడ్ చేసుకొని నీట్‌గా కలుపుకుంటే బావుంటది. ఆ తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా కలిపి, ఆ తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ వేయండి. ఎంత కొంచెం అంటే జస్ట్ 2 చిటికెళ్ళ సాంబార్ పౌడర్ వేసుకోండి. అది కూడా ఒక ఫ్లేవర్ కోసం. ఎక్కువ వేస్తే డిఫరెంట్ అయిపోతుంది పప్పు. సో, అట్లా చేయొద్దు. జస్ట్ కొంచెం సాంబార్ పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ చింతపండు కూడా ఎక్కువ వేసుకోకండి, చూసి వేసుకోండి. అంతే.